ఇది ఎన్ని రోజులు పెట్టిందండి సినిమా చేయడానికి? 36 మొత్తం 36 రోజుల్లో అయింది సార్. 36 డేస్. ఇది మొత్తం కాంబినేషన్స్ అన్నీ కలిపి సార్. అంటే ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా సరే చాలా ప్లాన్డ్గా ప్రాపర్గా తీసేసాడు సార్, ఎక్కడ వేస్ట్ లేదు. నైట్ సీన్లు కూడా ఉన్నాయి అవును సార్, కదా? అవును సార్, డే అండ్ నైట్ అవును సార్. మనకి కరెక్ట్గా షూటింగ్ డే అంటే కొత్త కాల్ షీట్ ఒకటి వచ్చింది సార్, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 అని. కొత్త కాల్ షీట్ అప్పుడే వచ్చింది, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అప్పుడు ఇక డే నైట్ ఒకదానికి వచ్చింది రండి. మొత్తానికి ఈరోజు థియేటర్లో ఏ బలవంత్, Yes, sir. ఏ బలవంత్ అనే దానికి ఏమన్నా మీనింగ్ ఉందండి? అదే కృష్ణ భగవాన్ అంటే కృష్ణుడు, బలవంత్ అంటే బలవంతంగా మార్చవలసి వచ్చిందన్న పేరు? లేదు సార్, అంటే బలవంతుడు లాగా, అంటే లైక్ బలం, స్ట్రెంగ్త్ సార్. తెలియదేనమ్మా. మాకే తెలుసు, నీకు తెలియదు అనుకున్నాం, నీకు తెలిసింది. నాకు అన్ని సినిమాల కల్లా బాగా ఇష్టం సినిమా జనరల్గా సార్ ఏప్రిల్ 1 విడుదల చాలా ఇష్టం సార్, నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. అప్పుడు అక్కడే ఉండేవాళ్ళం సార్ ఆ టైంలో. నేను అప్పుడు అమ్మ కడుపులో ఉన్నాను ఆ టైంలో షూటింగ్. అంటే షూటింగ్ చూడలేదు, చూడలే. ఆ టైంలో ఆ ఏరియాలో ఉండేవాడు. అదే చెప్తానండి, మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ఆడికి 60 అంటే ఏళ్ళు, మిమ్మల్ని చూస్తూ పెరిగాను. చూస్తూ కూడా పెరిగా కడుపులో. ఇంకా అనుకోలేదు. అయితే ఆ సినిమాలో మీరు బాగా సీరియస్ రోల్ చేశారు కదా సార్, అంత విలన్ షేడ్లో అలా చేశారు కదా సార్. మళ్ళీ ఇట్లా కామెడీగా ఎట్లా టర్న్ అయ్యారు సార్ మళ్ళీ? అంటే కొన్ని అలా టర్న్ అవ్వాల్సి వచ్చింది బాబు. టర్న్ మామూలుగా నాకు హ్యూమర్ రియల్ లైఫ్లో సరదాగా ఉండటం ఇష్టం. ఓకే, అది నాకు ఒక సరదాగానే కొంతమంది అట్ట అవుతారు మనం అనే వాటికి. అది ప్రాబ్లం. అది కూడా ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను. అది యాక్చువల్ నా క్యారెక్టర్ బయట రూమ్లో ఉన్న ఫ్రెండ్స్తో ఉన్న అదేమో అది మేమే రాసుకుని గోపీచంద్ అని పేరు వంశీ గారు పెట్టారండి, మిగిలిన అన్ని పేర్లు నేను పెట్టాను సినిమాలో. ఓకే ఓకే. అది సీన్లు రాసుకుని చేసుకోవటంలో గోపీచంద్ అనే పేరు ఎక్కువ వినబడుతుంది. నా పేరు నేను చేసినవి తక్కువే, అందులో సీన్లు తక్కువ ఉంటాయి, సినిమా అంతా ఉన్నట్టు ఉంటుంది. అలాగా అది మంచి క్యారెక్టర్ అయింది. తర్వాత అందరికీ తెలిసిన క్యారెక్టర్ అయింది, ఒక న్యాచురల్ విలన్ క్యారెక్టర్. పిస్టల్ తీసి కాల్ చేయడం, పొడి చేయటం కాకుండా న్యాచురల్ చేతులు తలుపు సందులో పెట్టి నొక్కటం, అవన్నీ ఆ సీన్లు చూస్తూ సడన్గా మరి అంటే ఈ చూసినప్పుడు ఎప్పుడైనా మళ్ళీ అది చూస్తున్నప్పుడు సార్ బాబోయ్ ఏంటి ఇట్లాంటి చేశారు. అలాగే అప్పుడు అదే డైరెక్టర్ వంశీ గారు అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు సినిమా చేస్తుంటే నువ్వు ఇందులో కామెడీ సీన్ ఏదో రాసుకోగలవా, నువ్వు కొండవలసి అని అప్పుడు కొత్త అయింది తెలుస్తుంది. అది రాసుకున్నాం బాబా దయ వల్ల సార్, అది కూడా క్లిక్ అయింది. ఇంకా అక్కడి నుంచి కబడ్డీ అలా. కానీ చాలా సినిమాలు సార్ కబడ్డీలో కూడా ఆ సింగిల్ లైనర్స్ అద్భుతంగా ఉంటాయి సార్. మొత్తం అంత ఎగ్జాంపుల్ అంతా చెప్పేసి ఏదో రాంగ్ ఎగ్జాంపుల్ చెప్తారు మీరు. అంతా అయినేసి ఆ లక్ష్మణుడు ఆంజనేయుడు ఏమవుతున్నాడు అలా ఆ టైప్ ఏదో చెప్తారు. అలాంటి అవి కొంచెం పల్లెటూరు మీద గ్రిప్ ఉన్నా. మా ఊళ్ళో జరిగినవి దొనపొద్దు దగ్గర పాలు వెతికి ఇది మా ఊళ్ళో జరిగింది. ఏం చేస్తున్నా పోలీసులు వస్తే మా ఊరు రాజుగారు గబక్క పారిపోయి, అది తెలియదు కదా, ఆయన ఏమో పెద్ద పేరున్నవాడు ఊళ్ళో, ఆ తెవళ పట్టుకెళ్ళి దొనపోతు దగ్గర కూర్చున్నాడు. ఎస్ఐ వచ్చి పట్టపగలు దొనపోతు మీకు పాలు ఇచ్చేస్తుందండి అన్నాడు రాజుగారు. అప్పుడు దాకా చూసుకోలేదు దొనపోతు.